మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఒక విషయంలో చాలా పోలికలున్నాయి. ఇప్పుడు అవే పోలికలతో వీళ్ల లిస్ట్ లోకి చేరిపోయాడు తమిళ దళపతి విజయ్. తుపాకీ, తేరీ, మాస్టర్, లియోతో టాలీవుడ్ కు కూడా దగ్గరైన విజయ్ ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. పవన్ చిరు దారిలోనే నడిచేందుకు రెడీ అయ్యాడు. కొంతవరకు పవన్ కళ్యాణ్ నే ప్రేరణగా తీసుకున్నట్టున్నాడు. అదే మాటని వచ్చే ఏడాది నిజం చేయబోతున్నాడు. అదెలానో మీరే చూడండి. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ వచ్చే ఏడాది తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ప్రెజెంట్ వెంకట్ ప్రభు మేకింగ్ లో గోట్ అనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చేస్తున్న తను ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ లియో 2 చేస్తాట. 2025 వరకు సినిమాలు చేసి 26 నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్ట. అచ్చంగా పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి రూట్ లోనే ఈ హీరో కూడా నడవబోతున్నాడు. అంటే రాజకీయాల్లోకి వచ్చేందుకు, పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ ఆ పనులు మొదలయ్యాయట. అయితే చిరులానే సినిమాలకు పూర్తిగా దూరమై రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధపడ్డ విజయ్ మధ్య మధ్యలో మాత్రం 1-2 సినిమాలు చేస్తాడని తెలుస్తోంది. అచ్చంగా పవన్ కళ్యాణ్ లానే విజయ్ కూడా రాజకీయాలు, మూవీస్ అంటూ ప్యారలల్ జర్నీ చేస్తాడనే టాక్ కూడా పెరిగింది. అలానే రజనీకాంత్ కూడా రాజకీయాల్లో అడుగు పెట్టాలని బాబా మూవీ టైంలో అనుకున్నాడు. కానీ కుదరలేదు. పేట మూవీ టైంలో అనుకున్నాడు, అడుగు వేయబోయాడు. హెల్త్ ఇష్యూస్ వల్ల వెనకడుగు వేయాల్సి వచ్చింది. మరి ఈ ముగ్గురులో ఎవరి స్ట్రాటజీని తమిళ స్టార్ విజయ్ అప్లై చేస్తాడో తేలాలంటే ఏడాది ఆగాల్సిందే.